హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలెడ్జ్ బై హ్యాకింగ్ ఇన్ తెలుగు. టుడే వీడియోలో ఏంటంటే KaliLinux ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ఈ వీడియో తప్ప మిగతావన్నీ ఎందుకు చేసామంటే, సో చూడండి, నా మన ఛానల్ స్టార్ట్ చేసే ముందే నేను చెప్పాను చాలా వీడియోస్లో, మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, వాటిని బేస్ చేసుకొని నేను వీడియోస్ అయితే చేస్తాను అని చెప్పాను. సో బట్ మీరు కామెంట్ చేసినప్పుడు నేను చేస్తాను చెప్పా కదా, మీరు కామెంట్ చేయలేదు కదా ఎవరు నాకు KaliLinux ఇన్స్టాల్ చేయమని. సో అందుకని నేను చేయలేదు. సో చూడండి, మీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఎట్లా అంటే, మీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా సచ్ వీడియో కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆ మ్యాటర్ మీకు దొరికినప్పుడు ఏమవుతుందంటే మీ ఇంట్రెస్ట్ అనేది మీరు లాస్ అవుతారు. ఓకేనా? సో అందుకనేసి నేను కామెంట్ చేయండి, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో, ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కామెంట్ చేయండి. ఆన్ దిస్ పట్ లేదా ఆ డే ఎండ్ ఆఫ్ డే లోపు నేను చేస్తా అని చెప్తున్నా మీకు. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, సో నేను ఎందుకు కామెంట్ చేయమన్నా అంటే, నాకు మన ఛానల్ని చూస్తున్నారు మీరు, నాకు కామెంట్ చేస్తే మీకు నాకు అర్థమవుతున్నాను ఫస్ట్ ఏ వీడియో చేయాలని. ఓకేనా? ఓకే, నేను జస్ట్ మీకు హెల్ప్ చేయడానికి మాత్రమే ఉన్నా. ఓకే, ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి ఒక గైడెన్స్ లాగా. ఓకే, మీరు ఏమని అనుకున్నది. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేస్తే, KaliLinux ఇన్స్టాల్ చేసే టైంలో మీరు చాలామంది చేసే స్మాల్ మిస్టేక్ ఏంటంటే, టర్మిక్స్ అనేది ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తుంటారు. ఓకేనా? సో ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సర్టెన్ ప్యాకేజ్ అనేది మీకు ఇన్స్టాల్ కావు, బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ కావు. ఓకేనా? సో అప్పుడేమవుతుందంటే డిఫరెంట్ ఎర్రర్స్ అనేది మీకు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనేసి నా సజెషన్ ఏంటంటే, జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి టర్మిక్స్ ARM64 వర్షన్ ఏపీకే లేదా డౌన్లోడ్ అని చేసినా మీకు అక్కడ సో మెనీ వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో వాటిలో మీరు ఏది చూజ్ చేసుకున్నా ఏం పర్లేదు. ఓకేనా? ఓకే, సో డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేస్తాం కదన్నా అంటే కరెక్టే, బట్ అది నాకు కొంచెం ఓల్డ్ వర్షన్ ఉంటే దాంట్లో కూడా ARM64 ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఓల్డ్ వర్షన్ ఉంటే దీన్ని ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఓకే, సో అది ఇన్స్టాల్ చేసిన టైం తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసి, ఇక్కడ KaliLinux ఇన్స్టాల్ చేసే టైంలో స్టోరేజ్ యాక్సెస్ అనేది మీకు ఉండాలి. ఓకేనా? టర్మిక్స్కి స్టోరేజ్ యాక్సెస్ ఉంటే సరిపోతుంది. ర్యామ్ ఎంత ఉండాలి అనే డౌట్ వచ్చినచ్చు మీకు. ఓకేనా? సో ర్యామ్తో పనే లేదు మీకు. ఓకేనా? ర్యామ్తో పనే లేదు. ఓకే, జస్ట్ మీకు స్టోరేజ్ అనేది ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్టోరేజ్ ఎక్కువ ఉంటే ర్యామ్తో మీకు పనే లేదు. స్టోరేజ్ తక్కువ ఉందనుకో, ప్యాకేజ్ ఇన్స్టాల్గా ఎర్రర్స్ అనేది వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఇన్స్టాలేషన్ ప్రాసెస్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మిక్స్ని నా స్టోరేజ్ ఎక్కువ ఉండాలంటున్నావు. సో టర్మిక్స్లో బేసిక్ అండ్ ఇంపార్టెంట్ కమాండ్ ఏంటంటే, స్టోరేజ్ యాక్సెస్ అయితే మీరు దానికి ఇవ్వాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, టర్మిక్స్ అన్ని స్మాల్ లెటర్స్ వచ్చేసి టర్మిక్స్ -సెటప్ స్టోరేజ్, టర్మిక్స్ -సెటప్ స్టోరేజ్. ఓకేనా? ఈ కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తే అక్కడ మీకు మీడియాకి స్టోరేజ్కి పర్మిషన్ అవుతుంది. జస్ట్ అలో క్లిక్ చేయండి. ఓకేనా? సో అలో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ KaliLinux ఇన్స్టాలేషన్ డాక్యుమెంటేషన్లో కమాండ్స్ అయితే మీకు వస్తాయి. మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళేసి KaliLinux ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని క్లిక్ చేస్తే లాట్ ఆఫ్ కమాండ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో మేబీ అందరికి తెలిసి ఉంటుంది. సో వాటిలో ఇక్కడ ఏ వెబ్సైట్లో అయినా సేమ్ కమాండ్స్ అయితే మీరు వాళ్ళు ఇచ్చేస్తారు. అవి మీరు జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేస్తే KaliLinux అయితే మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు. ఓకేనా? ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఇన్స్టాలేషన్ టైంలో ఎలా ఇన్స్టాల్ చేస్తారు అనేది. ఓకేనా? సో ఫస్ట్ ఇంటర్ఫేస్ మీకు అది ఫుల్ వర్షనా లేదా మీడియంలో లేదా లో వర్షన్ అడుగుతుంది. సో స్టోరీ ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఫుల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి, లేకుంటే మీ ప్రిఫరెన్స్ అది. ఓకేనా? మీ కన్వీనియంట్ అది. ఓకేనా? సో తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో అది చాలా మీకు మీ సిస్టమ్ని అడుగుతుంది, పర్మిషన్స్ అడుగుతుంది, YRN అని. సో ఏ కమాండ్ ఏ పర్మిషన్ అయినా జస్ట్ Y క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే, బ్లైండ్గా Y క్లిక్ చేస్తే వెళ్ళండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది 10 to 20 లేదా 30 minutes అయినా పడవచ్చు. ఓకేనా? మీ నెట్వర్క్ బేస్ చేసుకుని అది ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది. సో అదే అనమాట. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఏమన్నా ఇంత చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఏమైనా ఎర్రర్ వచ్చినా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నేను సొల్యూషన్ అయితే ఇస్తాను మీకు. ఓకే, సో మరిన్ని వీడియోస్ కోసం
నాకు కామెంట్ చేయండి, ఓకేనా. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకే. అంతేకాకుండా మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీ పేరెంట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని మీకంటూ ఒక లైఫ్ని క్రియేట్ చేసుకోండి, ఓకేనా. వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.